వెంకటేశ్వరరావు గారి ఇంట్లో కుక్క పిల్లలండి. ఎంత బాగున్నాయో బుజ్జి బుజ్జిగా. వెంకటేశ్వరరావు గారి ఇంటికి వచ్చాము. అక్కడ కుక్క పిల్లలు సూపర్ లెవెల్లో ఉన్నాయి. పాలు పడుతుంటే చూసారండి వెంకటేశ్వరరావు గారు. ఇవి అంటే ఎంత మంచి బ్రీడ్. బయట కొనాలి అంటే ఎక్వేరియం షాపుల్లో వాటిలో నమ్ముతారు కదండి. అక్కడ చాలా రేట్లు ఉంటున్నాయట. ఈయన 5,000 అంటున్నారు. ఫీమేల్, మేల్ అయితే 6,000 అంటున్నారు. మరి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆయన నెంబర్ కూడా నేను ఇస్తాను, కాల్ చేసి మాట్లాడండి. ఈ చిట్టి చిట్టి కుక్క పిల్లలు ముద్దుగా ఉన్నాయి. వెంకటేశ్వరరావు గారు ఈ కుక్కల్ని ఆడ కుక్క పిల్ల 5,000కి, మగ కుక్క పిల్ల 6,000కి అమ్మకానికి పెట్టారండి. ఈ బ్రీడ్ వివరాలు ఆయన మాటలోనే వినండి. ఏంటి సార్? ఇండియన్ స్పిట్స్ అండి. దీనికి మెయింటెనెన్స్ అది పెద్దగా ఏమి ఉండదండి. డైట్ కూడా నార్మల్ డైట్ ఇచ్చేయచ్చు. హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అందరూ హెయిర్ ఫాల్ అది అనుకుంటారు. వీటికి సీజనల్ హెయిర్ ఫాల్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఇయర్లీ 2 times ఉంటుంది. ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క సీజనల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే. మనం రెగ్యులర్గా గ్రూమ్ చేసుకుంటుంటే ఆ హెయిర్ ఫాల్ టైంలో మనకి ఏ ఇబ్బంది ఉండదు. మెయింటెనెన్స్ కూడా చాలా ఏమి ఉండదు. నార్మల్ కర్డ్ రైస్ పెట్టుకోవచ్చు. సరే అని పిలిస్తే చూడండి ఎలా వచ్చేసినాయో. ఏం పేరు పెట్టారు ఇప్పుడు? బాహు అండి. మేము ఉంచుకునే బేబీకి బాహు. బాహువా? అంటే బాహుబలే? కటౌట్లోనే ఉంటుంది. ఫస్ట్ బేబీ అండి. ఓకే ఓకే. దాన్ని ఉంచుకున్నాం. అంటే ఈ బేబీస్లో కూడా అన్నీ ఒకసారి రావండి? అన్నీ ఒకసారి రావండి. 1 hour గ్యాప్లో వస్తాయి. ఆహా. అంటే మరి 1 hourకి మీకు ఐడెంటిఫికేషన్ ఏమైనా కట్టుకున్నారా? దానికి ఏమైనా తాడైనా కట్టారా? ఐడెంటిఫికేషన్ ఏమి ఉండదు. మరి ఎలాగా అన్నీ ఒకలాగే ఉన్నాయి కదా? ఫస్ట్ యాక్చువల్లీ పెట్టాను, నెంబరింగ్ అది పెట్టాను 1 2 3 అని తీసుకున్నాయి ఉంచలేదు. మరి ఇప్పుడు వీటిల్లో మీ బాహు ఏదండి మరి? ఇదండి. ఇదా ఎలా తెలుస్తుంది? మాకైతే అన్నీ ఒకలాగే ఉన్నాయి. అంటే మేము చూస్తూ ఉంటాం కదా, ఫస్ట్ డే one నుంచి చూస్తున్నాను. సో ఇంక నాకు తెలిసిపోతుంది. కవల పిల్లలు 2 ఉంటేనే వాళ్ళు ఎవరో పోల్చుకోలేము. ఇక అటువంటిది ఈయన 6 కుక్క పిల్లల్లో వాళ్ళ బాహుని ఐడెంటిఫై చేస్తున్నారట. బాగుందండి. చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నాయో. మొత్తం ఎన్ని పిల్లలు సార్? మొత్తం ప్రెజెంట్ 6 ఉన్నాయి. ఆహా. ఇక్కడ 4 ఉన్నాయండి. మీ చేతిలో ఒకటి ఉంది. ఇంకొకటి అక్కడ రూమ్లోకి వెళ్ళిపోయిందటండి. మేము ఉన్నాం కదని వాళ్ళ అమ్మని లోపల పెట్టేయడంతో పాపం అది నా అవస్థ పడుతుంది లోపల నుంచి. ఈ పిల్లల్ని ఏం చేస్తున్నామో ఏంటో అని దాని భయం దాంది. చూడండి ఆ పాతం దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నాయో ఇవి. మేము వచ్చాం కదా అని లోపల పెట్టారటండి తల్లి కుక్కని. అదేమో కాలు పెట్టుకుని కోకేస్తుంది, ఇవేమో కాలు దగ్గరే తిరుగుతున్నాయి. ఎన్ని రోజుల పిల్లలండి ఇవి? ఇవి ప్రెజెంట్ 40 days.